వచ్చేసా కొత్త ఆవకాయ ఎంతమంది పెట్టుకున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక మేము వచ్చామని చెప్పేసి ఇంకా అందరం ఉన్నాం కదా, ఇంకా తలో పని చేసేస్తాము అని చెప్పేసి అని చెప్తే మా అమ్మ కూడా కాయలు తీసుకుని వచ్చింది. కొత్త ఆవకాయ అయితే పెట్టేస్తుంది. మా నాన్న అయితే ఇంకా ఆవకాయ కోసం అయితే ముక్కలు అయితే నరికేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అయితే మా నాన్న నరికిచ్చేస్తారనమాట. ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇలా కట్ చేసి ఇస్తూ ఉంటారు. మా దగ్గర పనిముట్లు ఉంటాయి కాబట్టి. ఇంకా అమ్మ అయితే ఇంకా నేను వచ్చే లోపే ఇంకా అంతా పోపు అయితే వేసేసుకుంది. నూనె అయితే కాగబెట్టుకుంది. నూనె చల్లారిన తర్వాత అందులో కారం, ఉప్పు, ఆవాల పొడి, ధనియాల పొడి, అలాగే నువ్వుల పొడి ఇవన్నీ వేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకుని మేము వచ్చేసరికి కలిపి ఉంచేసుకుంది. ఇదైతే చెక్కు తొక్క అనమాట. నేను ముందు వీడియో చేశాను కదా, అమ్మ కూడా అలాగే చేసింది అనమాట. కాకపోతే నేను కారం కలపలేదు. అమ్మ ఉప్పు, కారం, పసుపు అన్ని కలిపి ఉంచేసింది. ఇందులోనే ఇంకా పోపు ఎక్స్ట్రా ఉంచేసి దాన్ని కలిపేసి చిన్న డబ్బాలు అయితే పెట్టేసింది. అది పప్పులోకి అయితే ఇంకా పుల్లగా బాగుంటుంది అనమాట. ఇంకా మా అమ్మ జీడీలు కూడా వేస్తూ ఉంటుంది అనమాట. జీడీలు ఇందులో ఆవకాయ ముక్కల్లో ఈ ముక్క కంటే జీడే చాలా బాగుంటుంది. దాన్ని కూడా ఆయిల్లో వేయించి పక్కన ఉంచేసింది. ఇంకా కొద్దిగా పొడి తీసి పక్కన పెట్టేసి ఇంకా ఆ పొడిలో ఇంకా ఆవకాయ ముక్కలన్నీ వేసేసి ఆవ కోసమే ఇంకా వేరే వాటర్ కాకుండా బాయి నీళ్ళు అయితే తెచ్చుకుంటారనమాట. ఇక్కడ అందరూ కూడా బాయి నీళ్ళతోనే ఆవ అయితే పెడుతూ ఉంటారు. ఇంకా ఇలా డబ్బాకు ఇక మాకైతే పసుబొట్టు ఇచ్చిన తర్వాత ఇంకా ఆవకాయ అయితే కలిపి డబ్బాలు అయితే ఎత్తి పెట్టేస్తుంది మా అమ్మ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. 3 days తర్వాత సాల్ట్ అయితే చూసుకోవాలి. మా అమ్మ పెట్టిన ఆవకాయ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్